ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మరి ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అయితే కేటీఆర్ స్పందించారు. అంపై వచ్చిన ఇష్యూకి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన ఖండిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా మరి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలోనే మంత్రి కొండా సురేఖ పైన అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది గమనించినటువంటి మంత్రి కొండా సురేఖ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చేనేతకి చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ విభాగం కూడా 3 రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ పైన బీఆర్ఎస్ పార్టీ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కాబట్టి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ భవన్ ముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కూడా రావడం జరిగింది. సో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత పోలీసులు వచ్చి అందరినీ సద్దుమణిగించి పంపించడం జరిగింది. సో ఇక నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబర్పేట నియోజకవర్గం గోల్నోక మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో భేటీ అయ్యారు. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ముగించుకొని ముషిరాబాద్ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఇటు చేనేత విభాగం చెందినటువంటి కొందరు నేతలు ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ కేటీఆర్ కాన్వాయ్ని కూడా అడ్డుకోవడం జరిగింది. సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. తర్వాత మీడియా చిట్ చాట్ నిర్వహించారు. ఈ మీడియా చిట్ చాట్ లో మంత్రి కొండా సురేఖ పైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ కొన్ని ఆయన కూడా వెంటనే ఎక్కడ కూడా మేము మంత్రి కొండా సురేఖ పైన పోస్టులు పెట్టలేదు, కావాలని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఒకవేళ అలాంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా ఒకసారి సరి చేసుకుంటాము, చూస్తాము, ఎవరు పెట్టినా కూడా అది సరైనది కాదు అని చెప్పేసి ఒక బాధ్యత గలగా కేటీఆర్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీకి చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా కొందరు మహిళల పైన చేసిన వ్యాఖ్యల పట్ల యథాలాపంగా నేను వ్యాఖ్యలు చేశాను అని చెప్పేసి కూడా ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పైన కూడా చేసిన పోస్టులపై ఒకవేళ పెడితే మాత్రం అవి ఎవరు పెట్టారో ఏంటో తెలియదు, కానీ అలా పెట్టకూడదు, పెడితే మాత్రం అది ఉపేక్షించే భూము అని చెప్పేసి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా పోస్టులు పెట్టిన వారిపైన ఇటు హరీష్ రావు కూడా స్పందించారు. కొండా సురేఖ పైన పోస్టులు ఎవరు పెట్టినా సరే అది ఉపేక్షించే భూము, అది సరైనది కాదు అని చెప్పేసి కూడా తను చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం నా పైన గతంలో మంత్రి కొండా సురేఖ నా పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎలా చేస్తుంది అంటే నేను కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నా అని చెప్పేసి కూడా నా పైన ఆరోపణ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది ఆమె అని చెప్పేసి కూడా ఎలాంటి ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి, అలా చేయడం వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడరు అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ చెప్తున్నారు. దాంతో పాటుగా ఇక మంత్రి సీతక్క పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఆగడం లేదా అని చెప్పేసి కూడా సీతక్క మాట్లాడుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడొచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇప్పుడు మంత్రి కొండా సురేఖ ఏ విధంగా